అందరికీ నమస్కారం అండి. గోట్ లైఫ్‌ని యాక్చువల్‌గా 28th ఆఫ్ మార్చ్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ రిలీజ్ చేస్తున్నామండి. వి ఆర్ వెరీ మచ్ థాంక్స్ టు అవర్ పృథ్వీరాజ్ సార్ అండ్ ద ప్రొడ్యూసర్ సార్ అండ్ అవర్ డైరెక్టర్ బ్లెస్సీ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి బ్రిలియంట్ ఫిలింని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వి ఫీల్ ఇట్ యాస్ ప్రివిలేజ్. అలాగే సినిమాని ఎంతో కష్టపడి అరౌండ్ 80 crore బడ్జెట్‌తో చేశారు. మలయాళంలో బ్యూటీ ఆఫ్ మలయాళం ఫిల్మ్ సార్. మనం 50 కోట్లలో చేసే సినిమాని వాళ్ళు 25 కోట్లలో విత్ 50 crore ఫిల్మ్ కెన్ బి మేడ్ ఇన్ 25 crores విత్ ద సేమ్ క్వాలిటీ అని చూపించగలిగే ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ అండ్ ప్యాషన్ మలయాళం ఇండస్ట్రీలో ఉంది. అలాగే సార్ స్పెండింగ్ 80 crores ఆన్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఈక్వలెంట్ టు సంథింగ్ లైక్ 100+ లాగా. అంటే అంత టెక్నికల్ వాల్యూస్ మీద లొకేషన్స్ మనం చూస్తుంటే మన ఫోటోగ్రఫీయే కానీ, మిక్సింగ్ రసూల్ పూకుట్టి గారు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్ గారు, అంత బిగ్ టెక్నీషియన్స్ అందరూ రోపిన్ అయ్యారు. అండ్ ద హార్డ్ వర్క్ దే హ్యావ్ పుట్ ఇన్ టు దిస్ ఫిలిం. ఆల్మోస్ట్ లైక్ డైరెక్టర్ సార్ బ్లెస్సీ గారు 16 years ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ టు దిస్ ఫిలిం. సార్, దట్ ఈస్ రియల్లీ గ్రేట్ అండి. అండ్ అట్లీస్ట్ ఫర్ యూ దిస్ ఫిలిం హ్యాస్ టు బికమ్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్. చాలా అద్భుతంగా అని చెప్తున్నారండి వన్ హూ వాచ్ ద ఫిలిం వే బ్యాక్ ఇన్ మన కోచిన్లో చూసిన వాళ్ళందరూ కూడా. సో విజువల్స్ను ఆ సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయింది కేరళలో. నాకైతే ఎటువంటి డౌట్ లేదు, డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్దగా చేస్తుందని నమ్మకం ఉంది. అందులో ఈ మధ్య మనోళ్ళు అసలుకి కంటెంట్ వెరైటీగా కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ మన ఈ గోట్ లైఫే ఆన్సరు. డెఫినెట్గా వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఎ బ్యూటిఫుల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫిలిం విత్ గోట్ లైఫ్ అండి. అలాగే ప్రపంచంలో ఎవరు ఈ పాండమిక్ని ఎవరు అప్రిషియేట్ చేయరేమో కానీ ఫర్ వన్ రీజన్ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద టైమ్ వెన్ వీ గాట్ దట్ ఆపర్చునిటీ టు వాచ్ ఆల్ అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్, ఎస్పెషల్లీ మలయాళం ఫిలిమ్స్. అక్కడ చూసాం. ఆ టైంలో నాకు బాగా గుర్తు అంజామ్ పాతురా కానీ, మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అయ్యప్పన్ కోశం కానీ, ఇలాంటి చాలా సినిమాలు చూసాము. మన ఫహద్ ఫాజిల్ గారిది ఇంకోటి వాట్ ఈస్ దట్ సార్, ఇన్ దట్ క్రిస్టియన్ మిషనరీ ట్రాన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశారు. అలాంటి ఎన్ని సినిమాలు చూసామో. సో ఆల్మోస్ట్ లైక్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా దే బికమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ మలయాళం ఫిలిమ్స్. అండ్ ఆల్సో మన పృథ్వీరాజ్ గారి గురించి స్పెషల్గా చెప్పాలంటే హీఈస్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్. హీ డైరెక్ట్స్ ఫిలిమ్స్. లూసిఫర్ ఆయనే డైరెక్ట్ చేశారు, ఒరిజినల్ వర్షన్ ఆఫ్ మలయాళంలో. ఎంత పెద్ద హిట్ అయింది తెలుసు మనకి. ఇక్కడ మెగాస్టార్ మన చిరంజీవి గారు చేశారంటే అది ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. అలాగే హీజ్ అ స్టార్ యాక్టర్ దేర్ యాజ్ వెల్ as స్టార్ డైరెక్టర్. ఇంకా వాట్ నాట్ ఆల్ ద క్రాఫ్ట్స్ అన్నీ టచ్ చేశారు ఆయన. హ్యూమాంగస్ట్ అసలు. అంటే ఇక ఆయన కెరీర్ అయితే ఇంకా ఎవరు అలా ఇన్ని రకాల మల్టీ టాలెంటెడ్ ఒక మనిషిలో ఉండటం అనేది ఇట్ ఈస్ అ వెరీ రేర్ థింగ్. ఐ హోప్ ఇక ఈ సినిమా ఇక్కడ మన తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. One more film after Salar to Telugu. Okay, one more film. Okay. So last time I was in Hyderabad, I was talking to you about a film in which I played the king. You know, I played Varadaraja Mannar in Salar. Now I'm talking to you about a film in which I play a slave, Najib from Aadu Jeevitham. The difference being Varadaraja Mannar and Salar is entirely Prashant Neel's imagination. Najib and Aadu Jeevitham is real life. I don't know how many of you know this, but this is a true life story. Najib is alive and well amongst us today, and the book was written from his first person account of what he went through, the ordeal he had to suffer in the early 90s when he went to the Gulf in search of a better life. The book was written by Benny Amin. In 2008 it was published, and immediately it became a smash hit. Like all over Kerala, people were talking only about that one book. And in about 1 month, all of us, all actors, directors, everybody was like, Aadu Jeevitham, we have to somehow get the rights. We have to try and make a film.
As destiny would have it, the one filmmaker who managed to get the rights is Blessy sir. And as destiny would have it, Blessy sir thought I should play Najib. He came to me with the film in 2009. I committed this film in early 2009. So almost 16 years ago, I committed this film. So in 2009 itself, when Blessy sir told me about the film, his vision was so grand, so big, it was actually impossible to do something like that from Malayalam in 2009 because that kind of budget and canvas was unthinkable in Malayalam back then. It took us 10 years. It took us 10 years till 2018 to finally be able to start shoot. In those 10 years, fortunately, luckily, a lot of things changed. Cinema evolved. The Malayalam film industry grew exponentially. And although even in 2018 and today, this film is a very, very big financial risk, but we had reached a position where we can now think of doing a film like this. We can dream of doing a film like this. So we started shooting in 2018. And because the character required a physical transformation from the lead protagonist, which I'm playing, we decided to approach it in a way where I will put on a lot of weight. So I put on a lot of weight for the film in the beginning, so that when I lose weight, the change will be very, drastic. So in the love song and all, you'll see very fat. No, I'm. So I put on a lot of weight, and we shot the Kerala portions. And in 2019 beginning, we went to Jordan, Wadi Rum, and we shot the first desert schedule. Then we stopped the shooting for 7 months, I think, for me to lose weight. So my goal was to try and lose as much weight as I can. And I don't know, I think I tried so hard that I ended up losing 31 kilos for the film. And early 2020, we went back to Jordan now to shoot the thin portions. And we started shooting. A few days later, COVID-19 struck and the entire world was shut down. We had to stop shooting. Not only did we have to stop shooting, for almost 3 months, our entire crew was stuck in the desert, not shooting, not doing anything, not able to come back. Almost 3 months later, we got a Vande Bharat flight, a repatriation flight back to India, and we came. When we came back to India at that time, Blessy sir and me, we had no idea if we will ever be able to shoot this film again, because nobody knew what the other side of the pandemic was. Thankfully, 1.5 years later, we got to regroup. Then we went to Algeria, in the middle of the Sahara Desert. We went to a place called Timimoun. And from Timimoun, you have to drive a bit into the desert to reach our shooting location. I don't think any film crew has ever been there. And I don't think it is going to be easily possible also. Because it will need one madman like this to actually take a 120-member crew and go to some place like that. It's like right in the middle of the Sahara Desert. So we shot one big schedule there in Algeria. Then we came back to Jordan. And we finished what we could not finish in 2020. Finally, we came back to Kerala, and in 2022, we finished some patchwork of the film, and in 2022, finally, the journey that started in 2008, in at least the principal photography came to an end. Then it was 1.5 years of post-production. We were very, very keen that this will be a zero-compromise film. That we were very sure that not one frame of the film will go through any form of compromise. So the post-production was a very, very diligent process. So 1.5 years later, here we are, 2024. Finally, the film is ready for the world to see what we have created. So making the film is one part of it. Getting the film to the audience is an equally important another part of it. So we were very, very sure, right from 2009, that whenever this film is ready, that we have to try and give this film the best possible opportunity to reach audience across the world. In 2008, 2009, there was no Pan-India, by the way. So this was before Bahubali. So no Pan-India. Pan-India had not been invented. So we still didn't know how to go about it. But finally, when the film got ready for release in 2024, luckily, I had made a few friends. And I cannot thank Ravi Garu and Maitri enough
for the trust they have shown me, they have shown in Blessy sir, and they have shown in the film. I sent him one message. I sent Ravi Garu one message saying, sir, this is the most important film of my life. And he said, it is done, sir. That is all Ravi Garu said. So thank you, Maitri. Thank you, Ravi Garu. Thank you, Shashi Garu. And to all involved in Maitri. Because it is very important that when a film like this is made, which is a passion project for pretty much an entire industry, that we try and get the best, we try and get the market leaders in every region to present the film. So much like Maitri Movies, we have Hombale distributing the film in Karnataka, Red Giant distributing it in Tamil Nadu, and a very good friend of mine, Anil Tarani, distributing it in the northern circuits. And of course, all major players across the world will be presenting it in every region. That is the best we can do. And on 28th, when you go and see the film, do keep in mind that for all the spectacular cinematography and the evocative music and the performances and the production design and Blessy's world-class filmmaking, beyond all that, every moment you see on screen is a life that someone actually lived. So which is why the film says, the goat life, every breath is a battle. Thank you for being here. I hope you love the film, and I look forward to your support.